శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవం అనేది షిరిడీలో జరిగింది. ఇది సాయిబాబా బ్రతికి ఉన్నటువంటి సమయంలో. శ్రీరామనవమి సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది. ఆ ఒక్కరోజు కూడా హిందువుల యొక్క భక్తి రాముడి మీద లగ్నం కాకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇస్లాం మతానికి చెందినటువంటి ఉత్సవాన్ని షిరిడీలో నిర్వహించారు. ఆ తర్వాత ఇంకొక భక్తుడు వచ్చి శ్రీరామనవమి రోజు మనం రాముడిని కదా పూజించాల్సింది అని ఆ రోజు రాముడి ఉత్సవం జరగాలని ప్రతిపాదిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో బహుశా సాయిబాబా గారు ఒప్పుకోవడం జరిగింది. అదే రోజు రామనవమి రోజు ఉత్సవం చేసుకున్నటువంటి భక్తులని అకారణంగా పచ్చి బూతులతో సాయిబాబా విరుచుకుపడటం జరిగింది. ఇది సాయిబాబా సచ్చరిత్రలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇది చదివిన తర్వాత ఏం అర్థం చేసుకోవాలి హిందువులు? సాయిబాబా గారు నిజంగా హిందువుల్ని ముస్లింల్ని సమన్వయం చేయడానికి వచ్చినటువంటి అవతారం అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. సమన్వయం చేయటం అంటే ఇప్పుడు హిందువులతో రామనవమి రోజున ఇస్లాంకి సంబంధించిన ఉత్సవం చేయించారు. అదే రంజాన్ రోజు ముస్లింలతో రాముడికి సంబంధించిన భజనలు చేయించగలరా? చేయించాడా సాయిబాబా? చేయించలేదు. కాబట్టి ఇది కేవలం హిందువుల మీద మాత్రమే జరిగినటువంటి కుట్ర.